విశాఖ నగరం ఒక అందమైన సోయగం. పచ్చని చెట్లు, కొండలు, సముద్రం మరియు ఇతర అందమైన సోయగాలతో విశాఖ నగరం ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకుంది. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ నగరం ఒకటి. దీనికోసం మన ప్రభుత్వం మంచినీటి సరఫరా, డ్రైనేజ్, మెట్రో రవాణా మరియు ఇతర పనులను చేపడుతూ దానికోసం నిధులను సమకూరుస్తుంది. వార్తలలో కూడా దీనికోసం ప్రచారం జరిగింది. ఏపీలో 3 నగరాల్ని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో మొదటి పేరు విశాఖ నగరానిది. ఈ నేపథ్యంలో విశాఖ రూపురేఖలు మార్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. విశాఖ స్మార్ట్ సిటీ ప్లానింగ్ బాధ్యత చేపట్టిన అమెరికా సంస్థ USDA మంచినీటి సరఫరా, రవాణా, మౌలిక వసతుల కల్పన లాంటి అంశాలపై నివేదిక తయారు చేస్తోంది. అమెరికా వంటి సంపన్న దేశం అభివృద్ధి కోసం ఎంపిక చేసిన అజ్మీర్, అలహాబాద్ నగరాలను సైతం వెనక్కినట్టి విశాఖ నగరం ముందు వరుసలో దూసుకుపోయింది. ఇప్పటికే జీవీఎంసీకి JNNUR కింద 256 కోట్లు, అమృత్ కింద 57 కోట్ల నిధులు లభించనున్నాయి. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందడంతో విశాఖపట్నానికి 250 కోట్లు వచ్చి చేరనున్నాయి. కేంద్రం 100 కోట్ల నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో 100 కోట్ల నిధులను గ్రేటర్ కార్పొరేషన్ కు అభివృద్ధి పేరిట అందజేయనుంది. వీటితో పాటు PPP ద్వారా నగరంలో వివిధ ప్రాజెక్టులకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇందులో పలు ప్రాజెక్టులకు 298 కోట్ల ఆర్థిక సాయం ప్రపంచ బ్యాంక్ అందించబోతోంది. చూసారుగా మన ప్రభుత్వం చేపడుతున్న పనులు. ఇవన్నీ మనం చాలా గర్వించదగిన విషయం. కానీ మన ప్రాంతంలో రోడ్ల మీద బ్రతుకుతున్న వారి సంగతి ఏంటి? అసలు నగర ప్రజలు అభివృద్ధి చెందకుండా నగర అభివృద్ధి ఎలా జరిగినట్లవుతుంది? బడుగు జీవులు దినదిన గండంగా బ్రతుకుతున్నప్పుడు ఎంత స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందినా ప్రయోజనం ఏంటి? అసలు చాలా మంది ఇల్లు లేక రోడ్ల మీదే బ్రతుకుతున్నారు. చాలా మంది బిచ్చగాళ్ళు అడుక్కుంటూ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. వీళ్ళందరి సంగతి ఏంటి? వీళ్ళని చూస్తూ చూస్తూ ఇలానే వదిలేద్దామా? అసలు రోడ్ల మీద బ్రతుకుతున్న వారి కోసం మనం చేయగలిగేది ఏంటి? ఇల్లు లేక రోడ్ల మీద బ్రతుకుతున్న వారి కోసం మరియు అనాథులుగా ఒంటరిగా బ్రతుకుతున్న వారి కోసం జీవీఎంసీ పరిధిలోని కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. అలాగే మదర్ తెరీసా మరియు లోయోలా వంటి ప్రైవేట్ ఆశ్రమాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ ఇలాంటి ఆశ్రమాల్లో చేర్పిస్తే అప్పుడు మన నగరం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అసలు ఫిబ్రవరి 2016 సమయంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతున్నప్పుడు రోడ్ల మీద ఏ ఒక్క బిచ్చగాడు లేకుండా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అప్పుడు రోడ్ల మీద ఏ మూల చూసినా ఒక్క బిచ్చగాడు కనిపించకుండా విశాల రహదారులతో మరియు చక్కగా రంగురంగుల పెయింటింగులతో విశాఖ నగరం ఒక ఆకర్షణీయమైన నగరంగా కనిపించింది. వార్తలలో కూడా దీనికోసం ప్రచారం జరిగింది. IFR నిర్వహణ కోసం అందాల నగరం మరింత అందంగా ముస్తాబోతోంది. రహదారుల్ని సుందరీకరిస్తున్నారు. పేవ్మెంట్స్ పై సరికొత్త టైల్స్ వేశారు. అవసరమైన చోట్ల వెడల్పు చేశారు. రహదారుల వెంబడి ఉన్న గోడలకు రంగులద్ది ఆకట్టుకునే బొమ్మలతో నింపేశారు. ప్రధాన రహదారులపై ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. సుమారు 85 కోట్లతో ఈ పనులను కార్పొరేషన్ పూర్తి చేసింది. చూసారుగా, మరి ఇప్పుడు ఎందుకు అలా చర్యలు తీసుకోవడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు మన నగరం ఎంత ఆకర్షణీయంగా కనిపించిందో అదే పరిస్థితి ఎల్లప్పుడూ చూడాలని లేదా? అసలు అలా చేయడం సాధ్యమేనా? అవును, ఎస్, అది సాధ్యమే. మనమంతా కలిస్తే సాధించలేనిదంటూ ఏమీ లేదు. హెల్ప్ ద హెల్ప్లెస్ ఒక సంస్థగా ఏర్పడి గత కొద్ది కాలంగా
బెగ్గర్లెస్ సిటీ కోసం కృషి చేస్తుంది. ప్రేమ సమాజం వారి సహకారంతో మేము ప్రతి ఆదివారం భోజనం పొట్లాలతో రోడ్ల మీద బ్రతుకుతున్న వారికి పంచుతూ వారిని చైతన్యం కలిగించి ఆశ్రమాల్లో చేరే విధంగా ప్రయత్నించుచున్నాం. ఇప్పటికీ మేము చాలా మందిని జీవీఎంసీ పరిధిలో ఉన్న టిఎస్ఆర్ కాంప్లెక్స్ లో, భీమ్నగర్ ఆశ్రమాల్లో మరియు ఇతర ప్రైవేట్ అయిన మదర్ తెరీసా మరియు లోయోలా వంటి ఆశ్రమాల్లో చేర్చడం జరిగింది. కానీ చాలా మంది ఆశ్రమాల్లో చేరడానికి నిరాకరిస్తున్నారు. కారణం, వాళ్ళలో చాలా మంది ప్రతిరోజు అడుక్కుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. సంపాదించుకున్న డబ్బులను వృధాగా దుర్వినియోగపరుస్తున్నారు. వీళ్ళని బలవంతంగానైనా ఆశ్రమాల్లో చేరే విధంగా ప్రభుత్వం సహకరించాలి. పోలీస్ వారి సహకారంతో అసలు రోడ్ల మీద అడుక్కునేవారు ఎవరూ ఉండకుండా ఆశ్రమాల్లో చేరే విధంగా చేయుటకు ప్రభుత్వం సహకరించాలి. అలాగే కొంతకాలం బలవంతంగా అయినా వాళ్ళకి చిన్న చిన్న పనులు అప్పగిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేలా అలవాటు చేస్తే అప్పుడు వాళ్ళకి అడుక్కోవడం మీద దృష్టి రాదు. వీలైతే వీళ్ళని ప్రభుత్వ ఆశ్రమాల్లో పేపర్ బ్యాగుల తయారీ, కొవ్వొత్తుల తయారీ, బుట్టల తయారీ మరియు ఇతర అల్లికలు వంటి పనులను అప్పగిస్తే వాళ్ళకి జీవనోపాధి కలిగించినట్లు అవుతుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గించినట్లు అవుతుంది. వీళ్ళలో చాలా మంది పక్క రాష్ట్రాల నుంచి రైళ్ల మార్గం ద్వారా మన నగరానికి చేరుకుంటున్నారు. అందువలన మన విశాఖ నగరంలో బిచ్చగాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. కాబట్టి రైళ్ల మార్గం ద్వారా పక్క రాష్ట్రాల నుంచి ఎటువంటి బిచ్చగాళ్ళు మన విశాఖ నగరంలోకి అడుగు పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిందిగా కోరుచున్నాం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన నగరంలోకి బిచ్చగాళ్ళు పెరగకుండా చేయవచ్చు. ఇంతే కాకుండా బిచ్చగాళ్లకు ఒక ముఠా కూడా ఉంది. వీళ్ళని ఇలాగే వదిలేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బస్ స్టాప్ లోను మరియు రోడ్ల మీద మెంటల్లీ డిసార్డర్ వాళ్ళని చూస్తుంటాం. వీళ్ళని కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో తగు చికిత్స పొందేలా చేయాలి. అంతేకాకుండా మనం చాలా వరకు చిన్నపిల్లలు అడుక్కోవడం చూస్తుంటాం. ఈ తరంలో కూడా వీళ్ళు ఇలానే ఉంటే మన దేశ భవిష్యత్ ఏమైపోతుంది? వీళ్ళని ఆశ్రమాల్లో చేర్పించడం కానీ లేదా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ చేయాలి. చైల్డ్ బెగ్గర్స్ కి డబ్బులు ఇవ్వకుండా మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1098 కి సంప్రదించిన లేదా మా హెల్ప్ ద హెల్ప్లెస్ ని సంప్రదించిన వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాపా హోమ్ వంటి ఆశ్రమాల్లో చేర్పించడం జరుగుతుంది. ఈ విధంగా చిన్నపిల్లల భవిష్యత్తును కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య ఎప్పుడూ లేని విధంగా ప్రతి సిగ్నల్ పాయింట్స్ దగ్గర హిజ్రాలు అడుక్కుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళని ఇప్పుడే ఆపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హిజ్రాలను కూడా ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వకుండా సహకరించాలి. వీలైతే వాళ్ళను ఆశ్రమాల్లో చేరే విధంగా ప్రయత్నించాలి. ఈ విధంగా మనమందరం కలిసి మనవంతు కృషి మనం చేద్దాం. మన విశాఖ నగరాన్ని బెగ్గర్లెస్ సిటీగా మారుద్దాం. జై హింద్.